నమస్కారం అండి. వెల్కమ్ టు రాణి రియల్ ఎస్టేట్. మీకోసం ఒక న్యూ హౌస్ తీసుకొచ్చానండి. ఇది వచ్చేసి మనకి ఈసెల్ నాగారం ఉందండి. నాగారం నుంచి రాంపల్లికి వెళ్ళే రోడ్కి జస్ట్ ఒక మన హాఫ్ కిలోమీటర్ రేడియస్లో ఉంటుందండి హౌస్ వచ్చేసి. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి. సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ డైమెన్షన్ వచ్చేసి రోడ్ ఫేసింగ్ వచ్చేసి 22.5, లోపలికి 40 అండి. G+1 కింద ఒక 1 BHK ఇచ్చారు, పైన ఒక 2 BHK ఇచ్చారండి. మన కార్ పార్కింగ్ వచ్చి 3 కార్ పార్కింగ్స్ కూడా ఉన్నాయండి. మనకి కార్ పార్కింగ్ కూడా చాలా పెద్దగా ఇచ్చాడు, మంచి విశాలమైన కార్ పార్కింగ్ ఇచ్చాడు. చూడండి, మంచి హౌస్ అండి, మంచి విశాలమైన హౌస్. లొకేషన్ కూడా చాలా బాగుంటుంది. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. చూడండి, చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌస్ ఉన్నాయండి మనకి. రోడ్ వచ్చి సీసీ రోడ్ ఉందండి మనకి. ఇది సీసీ రోడ్ కూడా ఉంది. ఇది 25 ఫీట్ సీసీ రోడ్ అండి మనకి. 25 కాదు, 30 ఫీట్ సీసీ రోడ్. ఇది మనకి 30 ఫీట్ సీసీ రోడ్. డ్రైనేజ్ కనెక్షన్ కూడా ఉంది, ఇంటికి వాటర్ కనెక్షన్ ఉంది, బోర్ కనెక్షన్ కూడా ఉందండి. వాటర్ కనెక్షన్ లైన్ మనం వచ్చినాక మనం తీసుకోవాల్సి వస్తుంది. పైప్ లైన్ వాళ్ళు తీసి పెట్టాడు. మనం వచ్చినాక మన పేరు పైకి రిజిస్ట్రేషన్ అయిపోయాక తీసేసుకోవచ్చండి మనము. లొకేషన్ కూడా చాలా మంచి లొకేషన్. చుట్టుపక్కల అన్ని ఇండిపెండెంట్ హౌసెస్ ఉన్నాయి. ఇంకా ఈ ఇంటికి చుట్టుపక్కల సరౌండింగ్లో ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి, కాలేజెస్ ఉన్నాయి. అది అక్కడ షాపింగ్ కాంప్లెక్స్లు ఉన్నాయి, ఫిలిం థియేటర్స్ కూడా ఉన్నాయండి మనకి. సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి, 100 స్క్వేర్ యార్డ్స్ అండి మనకి. చూడండి, మెయిన్ డోర్ వచ్చేసి మనకి ఈస్ట్కి వస్తుందండి, ఈస్ట్ ఆర్ నార్త్కి వస్తుంది. మంచి లొకేషన్లో ఉంది. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లోకి ఎంటర్ అవుతాం. ఎంటర్ అయ్యే ముందు చూడండి, మనకి ఎలివేషన్ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ ఎలివేషన్లో ఉంది. ఈసెల్ నాగారంలో ఉందండి. కార్ బయట లోపల కూడా పెట్టుకోవచ్చు, కార్ అంటే బయట కూడా పెట్టుకోవచ్చు అంటే ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రజెంట్ ఇంట్లోకి ఎంటర్ అవుదాం. ఇంట్లోకి ఎంటర్ అయ్యాక మనకి ర్యాంప్ చూడండి ఎంత బాగుందో. మొత్తం గ్రానైట్ వర్క్ ఇచ్చాడు మనకి. ర్యాంప్ అంతా గ్రానైట్ వర్క్ ఇచ్చాడు. ఇక్కడ పార్కింగ్ ఏరియా కూడా మొత్తం గ్రానైట్ వర్క్ అండి మనకి. కనిపించింది గ్రానైట్ వర్క్. చూడండి, పార్కింగ్ ఏరియాలో కూడా మొత్తం ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. మనకి రైట్ రౌండ్ సెట్ బ్యాక్ కూడా ఇచ్చాడు. అది కాకుండా ఎంత సెట్ బ్యాక్ అంటే మనకి చూడండి, విశాలమైన సెట్ బ్యాక్ కూడా మనకి ఇక్కడ ప్రాబ్లం కూడా లేదు. మనిషి ఈజీ వెళ్ళిపోవచ్చు, అంత మంచి సెట్ బ్యాక్ ఇచ్చాడు. చూడండి, ప్రజెంట్ ఇదంతా కార్ పార్కింగ్ చూపిస్తున్నాను. కార్ పార్కింగ్ ఏరియా కూడా చాలా బాగుందండి మనకి. ఇది వచ్చేసి మనకి ఏమంటారు, స్టెప్స్ అండి, పైకి వెళ్ళి స్టెప్స్ కూడా ఇచ్చాడు. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అండి. మనకి మెయిన్ డోర్ వచ్చేసి చూడండి, ఇది వచ్చేసి మెయిన్ డోర్ అండి. మన గ్రౌండ్ ఫ్లోర్లో మెయిన్ డోర్ వచ్చేసి ఈస్ట్కి ఉందండి మనకి. ఈస్ట్కి మెయిన్ డోర్ ఇచ్చారు. అక్కడ ఒక 1 BHK, ఇది ఒక హాల్ అండి, ఇటు ఒక కిచెన్ ఇచ్చాడు. చూడండి, కిచెన్ వర్క్ కూడా చాలా మంచి విశాలంగా ఇచ్చాడు, చాలా బాగుంది. మంచి నీట్ కిచెన్ వర్క్ ఇచ్చాడు. ఇదంతా హాల్ వర్క్ అండి మీకు చూసేది. ప్రజెంట్ ఇంకా వర్క్ కంప్లీట్ కాలేదు, చేస్తున్నారండి మనకి, వర్క్ చేస్తున్నారు. చూడండి, ఇంత మంచి నీట్గా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ వర్క్ కూడా చాలా బాగుందండి. ఇంకా వైట్ కోట్ ఒకటే అయిపోయిందండి మనకి కన్స్ట్రక్షన్ వర్క్లో. ఇదంతా హాల్ వర్క్. ఇక్కడ టీవీ షెల్ఫ్ వస్తుంది. దీని బ్యాక్ సైడ్ వచ్చేసి మనకి బెడ్రూమ్ అండి. ఇది బెడ్రూమ్లో కూడా చూడండి ఎంత మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి, మంచి నీట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. ఎటువంటి క్రాక్స్ లేకుండా చాలా మంచి డీసెంట్ కన్స్ట్రక్షన్ వర్క్ ఇచ్చాడు. చూడండి, మంచి నీట్గా ఉందండి మనకి వర్క్. బెడ్రూమ్ సైజ్ కూడా చాలా బాగుందండి మనకి. అది కాకుండా ఇది బెడ్రూమ్ చూపించాను, హాల్ చూపించాను, కిచెన్ చూపించానండి. నెక్స్ట్ ఫస్ట్ ఫ్లోర్కి వెళ్దాం. ఫస్ట్ ఫ్లోర్ నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఫస్ట్ ఫ్లోర్ కూడా చూద్దామండి, అర్థమైపోతుంది. స్టెప్స్ ఎక్కుతానండి. ఈ స్టెప్స్ కూడా చిన్నగా ఉన్నాయండి. జర మన ప్రైస్ కూడా నెగోషియబుల్ ఉందండి, ఎటువంటి ప్రాబ్లం లేదు. ప్రైస్ కూడా చాలా తక్కువలో ఉంది. ఇది వచ్చేసి మెయిన్ డోర్ వచ్చేసి ఇక్కడ నార్త్కి ఇచ్చాడు మనకి. గ్రౌండ్ ఫ్లోర్ ఏమో ఈస్ట్కి ఇచ్చాడు. ఫస్ట్ ఫ్లోర్కి వచ్చేసరికి నార్త్కి ఇచ్చాడు మన మెయిన్ డోరు. చూడండి, వర్క్ కూడా చాలా బాగా ఇచ్చాడు నీట్గా. ప్రజెంట్ ఇప్పుడు ఇంట్లో ఇది వచ్చేసి మీకు హాల్ అండి. హాల్ కమ్ డైనింగ్ హాల్ అవుతుంది. దీంట్లో మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు వీళ్ళు. చూడండి, ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఎంత బాగా ఇచ్చారండి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా నెంబర్ 1 క్వాలిటీ వర్క్ అండి మనకి. కన్స్ట్రక్షన్ క్వాలిటీ సౌత్ ఫేసింగ్ అయినా కూడా చాలా మంచి విశాలంగా వేసాడు మనకి కన్స్ట్రక్షన్ వర్క్. చూడండి ఎంత బాగుందో. 2 సైజ్ బెడ్రూమ్ ఇచ్చాడు. ఇది వచ్చేసి కిచెన్ అండి. ఇక్కడ కిచెన్ కమ్ పూజ గది కూడా ఇచ్చాడు ఇందులో. చూడండి, ఇది వచ్చేసి పూజ గది అండి మనకి. ఇక్కడ పూజ గది ఇచ్చాడు. అంతా కిచెన్ వర్క్ అండి మనకి. ఇక్కడ నుంచి మనకి వరండా కూడా ఉంది. ఇక్కడ బయట ఇంత వరండా అండి మనకి. వరండా అంటే మన వాష్ ఏరియా ఇచ్చాడు. ఇక్కడ ఎదురుగా ఇల్లు కూడా ఉన్నాయండి మనకి. నేను డబుల్ బెడ్రూమ్ ఉందండి. ఇది ఒక బెడ్రూమ్ ఇచ్చాడు, ఇక్కడ ఒక బెడ్రూమ్. ఇది వచ్చేసి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. చిల్డ్రన్స్ బెడ్రూమ్కి వెళ్తాం. చిల్డ్రన్స్ బెడ్రూమ్ విషయానికి వచ్చి చూడండి ఎంత బాగుందో. మంచి ఫాల్ సీలింగ్ వర్క్ ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. ఒకటే కోట్ పెయింటింగ్ అయిపోయిందండి. ఇంకా నచ్చితే మీకు మనకు కావాలంటే కలర్స్ చేంజ్ చేస్తాడు.
పైన లోవర్ ఫుడ్ ఇచ్చారు. అది కాకుండా బెడ్రూమ్ కూడా చాలా బాగుంది, మంచి నీట్గా బెడ్రూమ్ కూడా చాలా మంచి చిన్న బెడ్రూమ్ తగ్గట్టు ఉందండి. ఇది వచ్చేసి మాస్టర్ బెడ్రూమ్ అండి. దీంట్లో కూడా మనకి ఫాల్ సీలింగ్ వర్క్ కూడా ఇచ్చారు. కన్స్ట్రక్షన్ క్వాలిటీ కూడా చాలా బాగుందండి మనకి. దీంట్లో వచ్చేసి మనకి ఏమంటారు అటాక్ బాత్రూమ్ వచ్చింది. ఇది మనకి వెస్ట్రన్ అంటే వెస్ట్రన్ వస్తుంది, చాలా మటుకు వెస్ట్రన్ వస్తుంది. ఇండియన్ బాత్రూమ్ పెట్టించి చాలా బాగుంటుందండి, వెస్ట్రన్ వస్తుంది. సరే, ఇది కూడా బెడ్రూమ్ సైజ్ కూడా చాలా మంచి విషయాలు ఉంది. ఇది మాస్టర్ బెడ్రూమ్ అండి. మీకు హాల్ కమ్ డైనింగ్ హాల్ చూపించా, కిచెన్ చూపించా, చిన్న బెడ్రూమ్ చూపించారు. ఇప్పుడు మనం టెరెస్ పైకి వెళ్దామండి. టెరెస్ పై నుంచి వ్యూ ఇద్దాం, మీకు అర్థమైపోతుంది. ఓకేనా? టెరెస్ పైకి వెళ్తున్నప్పుడు టెరెస్ పై నుంచి మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మొన్న ఒకసారి టెరెస్ పైకి వస్తున్నాను. చిన్న వర్క్స్ అండి, అవన్నీ క్లోజ్ చేసి ఇచ్చేస్తాడు. చూడండి, చుట్టుపక్కల లొకేషన్ కూడా చాలా బాగుంది, మంచి లొకేషన్లో ఉన్నామండి. ఇది వచ్చేసి మనకి 100 స్క్వేర్ యార్డ్స్ అండి, సౌత్ ఫేసింగ్లో ఉన్న హౌస్ అండి. డైమెన్షన్ 22, రోడ్ ఫేసింగ్ అండి, లోపలికి 40 అండి. G+1 పర్మిషన్. గ్రౌండ్ ఫ్లోర్ ఒక 1 BHK, ఫస్ట్ ఫ్లోర్ 2 BHK, కింద కార్ పార్కింగ్ కూడా ఉందని, మంచి కార్ పార్కింగ్ ఉంది. ప్రైస్ వచ్చేసి 85 lakhs చెప్తారండి, స్లైట్లీ నెగోషియబుల్ అండి. డిస్క్రిప్షన్ నెంబర్ ఉంటుంది, డౌట్స్ ఉన్న కాల్. థ్యాంక్ యూ అండి.